నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. చంద్రబాబు నాయుడు రివ్యూలో కబ్జా పర్వంపై ఓపెన్ అయిన అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సుగాలి ప్రీతి తల్లి పార్వతి. తన బిడ్డకు న్యాయం జరిగేలా చూడాలని ఆవేదన. మంగినపూడి బీచ్ ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర. మంగినపూడి బీచ్ లోని మట్టిని అమ్ముకొని పరిసరాలను నాశనం చేశారనే ఆరోపణ. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడటంతో భూ కేటాయింపులు జరిగిన తర్వాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు. ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల కబ్జాతో పాటు అధికార దుర్వినియోగం జరిగిందని అధికారులు అంగీకరించారు. టీడీపీ హయాంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని అధికారులు చంద్రబాబు నాయుడుకు వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. భూములు కేటాయించిన తర్వాత కూడా వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు కూడా దుర్వినియోగం అయ్యాయని వారు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఈ క్రమంలోనే కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించేందుకు తానే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో భూముల లభ్యత, పారిశ్రామిక అనుకూల ప్రాంతాలపై చర్చలు జరుపుతున్నారు. సిబిఐ దర్యాప్తుకు అప్పగించమని జీవో ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ముందుకు తీసుకువెళ్లకపోవడంపై ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని అన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. తన బిడ్డకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యాంతం అయ్యారు. గత ప్రభుత్వం ఈ కేసును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అగత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యాంతం అవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరిలో తన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని అన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారని అన్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బందర్కు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేస్తామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనులన్నీ పడకెక్కించారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ ను అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్ తో కలిసి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేస్తామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనులన్నీ పడకెక్కించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనులన్నీ కూడా నాశనం చేస్తారని, మట్టి అమ్ముకొని బీచ్ పరిసరాలను నాశనం చేస్తారని అన్నారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లోని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అవసరమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ అభివృద్ధికి శ్రీకారం చుడతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం,
అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ముందు ఇమ్మీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని ఇవాళ మరి కిరణ్ గారి ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటలలోపు చీకటి పడితే ఆపేస్తున్నారు. అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రోప్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి దీనికి ఒక కమిటీ కూడా నాన్ పొలిటికల్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నాన్ పొలిటికల్ ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాను డెవలప్ చేయడం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ రేస్ చేసుకోవడం కానీ ఇక్కడికి వచ్చే రెవెన్యూ కూడా ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రజలకి అన్ని ఫెసిలిటీస్, ఎందుకంటే కనీసం బట్టలు మార్చుకుంటా కూడా లేదు, టాయిలెట్స్ లేవు, స్నానం చేసి మరి క్లీన్ చేసుకున్నట్టు కూడా లేదు, అవన్నీ కూడా. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,37,891 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,33,066 క్యూసెక్లకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. ఒకవైపు విద్యుత్ అలంకరణ, మరోవైపు నీటి విడుదల, ఈ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. దీంతో అధికారులు 7 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం జొరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి నుంచి 19,653 క్యూసెక్ల క్రస్ట్ గేట్ల ద్వారా 2,61,543 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయానికి త్రివర్ణ పథకం రంగులతో విద్యుత్ అలంకరణ చేస్తారు. ఒకవైపు విద్యుత్ అలంకరణ, మరోవైపు నీటి విడుదల, ఈ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. డ్యాం గేట్లను త్రివర్ణ పథకం లైటింగ్ తో అలంకరించడంతో చూపలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ నీటి మట్టం పెరుగుతుంది. సాగర్ కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. సాగర్ ఇన్ఫ్లో 2,32,843 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 27,454 క్యూసెక్లకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 582 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 153.3180 టీఎంసీలకు చేరుకుంది. రాజధాని నిర్మాణం చెల్లని చెక్కు చేయాలని తల్లి కాంగ్రెస్ చూస్తే జరిగే పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. రాష్ట్రానికి విభజన అనంతరం రెవెన్యూ లోటు ఉంటుందని తెలిసినా, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు అవసరమని తెలిసినా కనీస నగదు నిలువను ఏపీకి ఉంచకుండా వచ్చే ప్రభుత్వం మీద అనిశ్చితిని తోసారని అన్నారు. 2024-25 బడ్జెట్లో కేంద్రం రాజధానికి నిధులు ఇచ్చి న్యాయం చేస్తుందని వెల్లడించారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుందని అన్నారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది. పిల్ల కాంగ్రెస్ చక్ర బంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయటమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు వెనుక జై రామ్ రమేష్, చిదంబరం ఉన్నారని ఆరోపించారు. పోలవరాన్ని చల్లని చెక్కుగా చేద్దామని కాంగ్రెస్ భావిస్తే 7 మండలాలు ఏపీలో కలిపి ఇప్పటివరకు 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదని బడ్జెట్ 2024-25లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని చెప్పారు. విభజన అనంతరం రాష్ట్ర రాజధాని ఇంత గందరగోళం కావటానికి కారణం ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్
5/6/94లో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికీ కూడా పోలవరం పూర్తి కాకూడదు అనేటటువంటి ఒక చెల్లని చెక్కులాగా ఆ నిబంధనని పెట్టాలనే ప్రయత్నం చేసింది కాబట్టే ఆ రోజు 7 మండలాలు ఏ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రాకి కలపాలో దానిలో నిర్లిప్తగా వ్యవహరించారో దాన్ని సవరించింది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి క్యాబినెట్లోనే. దాన్ని 2014లో అధికారంలోకి రాగానే సవరించి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపబట్టే ఇవాళ పోలవరాన్ని దానికి సంబంధించినటువంటి పనులు వేగంగా జరిగేదానికి అవకాశం కలిగించి ఇప్పటి వరకు దాదాపు ఒక 15,000 కోట్లు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. స్పష్టంగా 2024-25 బడ్జెట్లో పోలవరాన్ని ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పడమే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశ ఆహార భాండాగారంగా పోలవరాన్ని వారు దానికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి నిధులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అందులో ఉండే ఇప్పుడు నిర్మాణం జరిగేటప్పుడు ఆ డిపిఆర్లకి సంబంధించి లేకపోతే దాని నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి రివర్స్ టెండరింగ్ అని కాంట్రాక్టర్లను మార్చేసి అస్తవ్యస్తం చేసినటువంటి గత పాలకుల పాలన వైసీపీలో 2019 నుంచి 24 వీటన్నిటిని సవరించి దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి చేస్తామనేటటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటనని పార్లమెంట్లో చేయటం జరిగింది. అలాగే విభజన అనంతరం ఇవాళ రాష్ట్ర రాజధాని ఇంత గందరగోళం కావడానికి కారణం ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5, సెక్షన్ 6 అలాగే సెక్షన్ 94లో రాజధాని నిర్మాణం నిధులు వాటికి సంబంధించి మొక్కుబడి ప్రస్తావన ఎక్కడా కూడా నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని చట్టంలో పొందుపరచలేదు. ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దానికి కావాల్సినటువంటి ఫండింగ్కి సంబంధించి ఏదన్నా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేదానికి ప్రయత్నం చేసిందా అనే అంశాలు చూస్తే శూన్యం. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టి కార్మిక హక్కుల సాధనకై ఉద్యమించాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కె సుబ్బారాయుడు ప్రకటించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టి కార్మిక హక్కుల సాధనకై ఉద్యమించవలసిన అవసరం ఉందని అన్నారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కె సుబ్బారాయుడు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవలసిన అవసరం ఉందని, కార్మిక హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తమిళనాడులోని సెలవులో జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భారతదేశంలో తిరిగి కేంద్రంలో మోడీ నాయకత్వాన బీజేపీ మూడోసారిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, గత పాలనలోనే అధిక ధరలు, నిరుద్యోగంతో ప్రజలు అల్లాడిపోయారని తెలిపారు. షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం సవరణ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగ ఆధార పరిశ్రమలైన రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేసి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని అన్నారు. ఈరోజు యూటీఈసీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పి జనరల్ బాడీ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 11 మందితో రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రం వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటాలు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణంలో 3 రోజుల పాటు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు అఖిల భారత జనరల్ సెక్రటరీ హాజరు కాబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆర్ఎస్పీ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎస్పీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ మనోజ్ భట్టాచార్య గారు కూడా హాజరవుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడడం కోసం యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీఈసీ ముందుంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా
అన్ని ఉద్యోగ కార్మికుల కర్షకుల యొక్క హక్కుల కోసం అన్ని సంఘాలతో కలిపి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆంధ్రప్రదేశ్లో యూటీసీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. మూడవసారిగా అధికారం చేపట్టిన బీజేపీ తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు ఈ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ప్రధానంగా కార్మికులకు చట్టాలు సవరణలు చేస్తున్నారు. 44 చట్టాలను స్థానంలో కేవలం 4 కోట్లను తీసుకొచ్చి అన్ని హక్కులను ప్రాణ త్యాగాలు హరించినటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా హరించేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగ కార్మికుల యొక్క భవిష్యత్ అనేది అగోచరంగా మారుతుంది. అందువల్లనే ఈరోజు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలి. పాత పద్ధతిలో కార్మిక హక్కులన్నీ కూడా కాపాడాలి. అటువంటి కాపాడే విధంగా ఐక్య ఉద్యమాలను అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఈ యూటీయూసీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగింది. వాటిలో ప్రధానంగా స్కీమ్లో పనిచేస్తున్నటువంటి మిడ్ డే మీల్, ఆశా, స్టోర్ డీలర్ల యొక్క వాళ్ళ యొక్క ఉనికిని కూడా కోల్పోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ స్థానంలో వాళ్ళ సొంత కార్యకర్తలకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఎవరైతే పాత వాళ్ళు మధ్యాహ్న భోజన నిర్వాహకులు, వెలుగులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఆశా వర్కర్లు అందరికీ కూడా ఉద్యోగ రక్షణ కల్పించాలని చెప్పేసి యూటీసీ డిమాండ్ చేయబోతోంది. క్వారీ ప్రమాదాల మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రమాద స్థలాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, అనధికార క్వారీ తవ్వకాలపై తగు చర్యలు తీసుకోవాలని, కొండపల్లి పారిశ్రామిక వీటీపీఎస్ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాసరి భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ మాట్లాడుతూ కంచకచర్ల ఇబ్రహీంపట్నం మండలంలోని పరిటాల, దొనబండ, కేతనకొండ, కిలేశ్వరం గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికుల కోసం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిశ్రమ ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రానైట్ క్వారీ యజమానులు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ధోనిపూడి శంకర్ తెలిపారు. నిరంతరం పర్యవేక్షించవలసిన గనుల శాఖ, కార్మిక శాఖ క్వారీ యజమానుల మామూలు మొత్తులో జోగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. ప్రమాదాలలో అసూలు బాసిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షలు ప్రకటించి అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండపల్లి పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆగస్టు 2వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. 3 కార్మికులు సజీవ సమాధి అవడం జరిగింది రాళ్ల మధ్యలో. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎండనక వాననక కొండల్లో బండరాళ్ళు పగలగొడుతూ కనీసమైనటువంటి చట్టాలను అమలుకు నోచుకోక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ, స్థిరనివాసం ఏర్పరచుకున్న కార్మికులు కానీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ళ మత్తుకి బలైపోవటం చాలా బాధాకరం. 3 కార్మికులు బలైపోవటం జరిగింది పరిటాల క్వారీ. వారికి కాంపెన్సేటివ్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంటు వయసును బట్టి అమౌంట్ని కూడా ఇవ్వాలని చెప్పి క్వారీ యజమానులకి, ఏ క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి 16 లక్షలు హైయెస్ట్ కాంపెన్సేషన్ లేబర్ కమిషనర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ
కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పరిస్థితి లేదు. మేము అడుగుతున్నాం ఇవాళ, ఎన్నికలు ఉంటే మీరు ఆగేవారా? ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కార్మికులు ఏమైపోతున్నా, సమాధి అయిపోతున్నా, క్వారీలు గోరీలుగా మారుతున్నా, క్వారీలు సమాధులుగా మారుతున్నా. కాబట్టి ఆ ప్రాంతంలో ఒక పెద్ద మాఫియా రాజ్యం ఎత్తినటువంటి పరిస్థితి. అక్రమ తవ్వకాలు, అక్రమ క్వారీయింగ్, అనుమతులు లేకుండా పేలుళ్ళు, ఇవన్నీ కూడా వెరసి ప్రాణాలు పోతున్నటువంటి నేపథ్యంలో 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మాదక ద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సిపి రాజశేఖర బాబు హెచ్చరించారు. విజయవాడ పరిధిలో 4 గంజాయి కేసులు 17 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసులు 4 గంజాయి కేసులు 17 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మీడియాకు తెలియజేశారు. పట్టుబడిన 17 మంది నిందితులు నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అని అన్నారు. వీరి వద్ద నుండి సుమారు 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, దీని ద్వారా కొంతమేర గంజాయిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో వీరు విక్రయించి జల్సాలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరికీ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది. అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ANTF యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. ఈరోజు కూడా 17 మందిని అదుపులో తీసుకొని 46 కేజీల గంజాని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకసారి డేటా చూస్తే నేను ఇందాకనే చిన్నపిల్లలు కూడా, అంటే మేజర్ కాని వాళ్ళు కూడా ఈ గంజాయి చేసి సేవిస్తున్నారంటే దీన్ని మనం సమాజం అంతా కూడా అందరూ కలిసికట్టుగా అన్ని విధాలా మనము అందరూ సహకరించుకుంటూ ముందుకు పోతే తప్ప ఈ మహమ్మారి నుంచి మనం తప్పించుకోలేము. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తూ ఉంది. సో మోస్ట్లీ అనదర్ 2-3 డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా వస్తుందని అని చెప్తున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత సమాచారం కూడా విరివిగా పోలీస్ శాఖకు విరివిగా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో అది వచ్చిన తర్వాత ఇంకొంత మనం ముందుకు వెళ్ళొచ్చు అనేసి మనం అనుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది, వెహికల్ చెకింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ 17 మంది ఎవరైతే దొరికారో వీళ్ళ క్రైమ్ హిస్టరీ ఒకసారి చూసి అంత మునుపు అఫెన్స్ చేసి ఉంటే ఆ అఫెన్సెస్ బట్టి వీళ్ళ మీద PD యాక్ట్లో ఏమన్నా మనం ఇన్వోక్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా పరిశీలిస్తాం. ఒకసారి వీళ్ళ నేర చరిత్ర అంతా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా రౌడీ షీటర్స్, నిన్నే మీకు చెప్పాను, బ్లేడ్ బ్యాచ్, అన్నీ కూడా కొంత ఇంటర్లింకేజెస్ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఒకసారి స్టడీ చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళి ఈ యొక్క గంజాని సమూలంగా నిర్మూలించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో 3 తెలుగుదేశం పార్టీ వారేనని అన్నారు. ఆ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని ఆమె అన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ విభాగాధిపతులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. రాజకీయ హత్యలపై జగన్ పూటకు ఒకలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ ధర్నా సమయంలో 36 హత్యలు అన్నారు. గవర్నర్కు పంపిన లేఖలో 31 మంది హత్యకు గురి అయ్యారని చెప్పారు. జగన్ ఆరోపణలో పసలేదని, ఈ పొంతన లేని లెక్కలు చూస్తూనే అర్థమైపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాని వెనుక గంజాయి పాత్ర ఉంటుందని తెలిపారు. గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు తానే స్వయంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తానని ఆమె పేర్కొన్నారు. కాదండి, ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు
కి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు 36 పేర్లు ఇవ్వగలరా అని. మరి ఎందుకు లేచి వెళ్ళిపోయాడు? 36 మంది చచ్చిపోయారండి, 36 రాజకీయాలు జరిగినాయని చెప్పినావు. ఆ 36 మంది పేర్లు మీకు విషయం చెప్పనా, గవర్నర్కి ఇచ్చిన లెటర్ ఉంది, దానిలో 31 అని రాశారు. నేను 4 నేను చెప్పాను కదా, నేను ఓపెన్గా క్రైమ్ నెంబర్స్తో పాటు చెప్పాను 4. అందులో 3 టీడీపీ వాళ్ళే చనిపోయారు, ఒకరే వైసీపీ వాళ్ళు చనిపోయారు. కంపల్సరీగానండి మేము దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. ఇప్పుడు గవర్నర్ గారు మాకు పంపిస్తారు, దానికి మేము కూడా ప్రిపేర్గా లెటర్ సబ్మిట్ చేయాలి. వీటన్నిటి మీద ఒకటి ఏంటంటే ఎక్కడో పాపం గౌతు శిరీష గారు ఒక చిన్న స్కీమ్ గురించి తప్పుడుగా మాట్లాడితే సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారు ఆవిడ. మరి ఢిల్లీ వెళ్ళి కూర్చొని తప్పుడుగా వ్యవహరించి మన రాష్ట్రానికి భ్రష్టు పట్టించే విధంగా, ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఏ కేసు పెట్టాలో ప్రజలకే వదిలేస్తారు. మరి రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు, మరి ఇలాంటి వ్యక్తి మీద ఏం కేసు పెట్టాలి? సరే, అది కూడా ప్రజలకే వదిలేయాలి. ఇప్పుడు ఏదైతే చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, వాటి మీద మనం ఎలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, వెహికల్స్ విషయంలోని కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయండి. వాటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవటం ఒక ఎత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పరిశ్రమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. చంద్రబాబు నాయుడు రివ్యూలో కబ్జా పర్వంపై ఓపెన్ అయిన అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సుగాలి ప్రీతి తల్లి పార్వతి. తన బిడ్డకు న్యాయం జరిగేలా చూడాలని ఆవేదన. మంగినపూడి బీచ్ ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర. మంగినపూడి బీచ్ లోని మట్టిని అమ్ముకొని పరిసరాలను నాశనం చేస్తారనే ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.